గోవు స్వామికి పాలివ్వడం గొల్లవాడు చూశాడు. గొల్లవాడికి వెంటనే తన కర్తవ్యం గుర్తొచ్చింది. ఇది ఎవరికో పాలిచ్చేస్తుంది, ఇక్కడ పుట్టలో పారబోస్తుంది, పైగా వృధాగా ఎవరికి ఇస్తుందో అతనికి తెలియదు, గ్రహించే అవకాశం లేదు. పుట్టలో పారబోసేస్తోంది. ఈ యజమాని నన్ను ఇక్కడ కాపలా పెట్టింది ఎందుకు? ఈ గోవుకు బాగా గడ్డి తినిపించి బలవర్ధక పోషకాహారాలన్నీ తినిపించి ఇంటికి తీసుకొస్తే అదేదో కాస్త పాలిస్తుంది కదా, అందుకోసం కదా నాకు జీతం ఇచ్చేదైనా. అందుకని నా ధర్మం నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎవరికో అడ్డమైన వాళ్ళకి పాలిస్తుంటే నేను చూస్తూ కూర్చుంటే నేనెందుకు ఇక్కడ కాపలా వాడి కింద? అందుకని వెంటనే ఓ దెబ్బ కొట్టాడు. అంటే గొల్లవాడు తన ధర్మాన్ని తాను చేశాడు. ఆయన ఏమి గోవుని హింసించాలని హింసించలేదు, తన ధర్మాన్ని తాను చేశాడు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. అందుకని గోవుని దెబ్బ కొట్టాడు. ఆయన తప్పు చేశాడో మన వల్లేం. ఆశ్చర్యకరంగా గోవు భయపడిందో బాపడిందో కానీ పక్కకి తప్పుకుంది స్వామివారి లీల వల్ల. ఆ దెబ్బ స్వామివారి గడ్డం మీద పడింది. ఇప్పటికీ ఆ గడ్డం మీద మచ్చ గొల్లవాడు కొట్టిన దెబ్బ. గొల్లవాడు ఏ ఆయుధంతో కొట్టాడో కూడా ఇప్పటికీ మీరు తిరుపతి ఆనంద నిలయానికి వెడుతుంటే అక్కడ